ప్రజల సమస్యలను ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మోకాళ్ళ లోతు వరకు నీళ్ళన్నీ కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడే నిలబడిపోయి ఉన్నాయి. దీనికి ఈ ప్రాంతంలో అసలు వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ ప్రజలు కూడా నడవలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా మూతపడ్డాయి. ఉదయం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఎదుర్కొందని ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా ఆవేదన చేస్తున్నారు. దీని పక్కలోనే ఈ అల్లం తోట బావి వీధి సమీపంలోనే బేగంపేట నాల పెద్ద ఎత్తున పొంగి పొర్లుతోంది. దీనివల్ల ఆ వరద నీరంతా కూడా ఈ కాలనీలోకి చేరింది. దీనికి సంబంధించి కొందరు మహిళలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ వరద నీరు భారీగా ఇక్కడ చేరింది, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకసారి చెప్పండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. మాకు కరెంటు లేదు, నైట్ నుంచి కరెంట్ లేదు. కనీసం పిల్లల పాలు వేడి చేసి పోద్దామన్నా కానీ అసలు పాల ప్యాకెట్లు దొరకడం లేదు. మాకు ఒక 2 గంటల వర్షానికే ఇంతగానం ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇంట్లో అన్ని డ్రైనేజ్ వాటర్, పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్దామన్నా కానీ అసలు దారి లేకుండా అయిపోయింది. ఇదే నేను చూస్తున్నారు కదా, మీరు చూసే సిచ్యువేషన్. రాత్రి 12 గంటల నుంచి ఇదే సిచ్యువేషన్ అండి. కనీసం కొన్ని వాటర్ పోయినాయి అంటే అది లేదు, కరెంటు పోయినాయి. పిల్లలు చిన్న పిల్లల్ని పట్టుకొని ఉన్నామండి. రోడ్ల మీదకి వచ్చి ఇంట్లో మోకాళ్ళలోతు వాటర్, ఇంట్లోకి పోయే పరిస్థితి అయితే లేదు. గతంలో ఎప్పుడన్నా వచ్చిందా వర్షం ఇట్లా? ఒక చిన్న వర్షం పడ్డా వస్తుందండి. ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం అండి. ఒక 2-3 డేస్ వర్షం పడింది వచ్చినాయి అంటే ఓకే, ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్ గా 1 వీక్ బ్యాక్ సేమ్ వర్షం ఇలానే వస్తే ఇలానే ఆఫీసర్లు వచ్చారు, మినిస్టర్ వచ్చారు, అన్ని చూసేసిపోయిన తర్వాత 1 వీక్ లో ఒక విజువల్ అది చూసుకున్నట్టు అది తీసుకొని వచ్చిండ్రు అది ఇమీడియట్లీగా ఇదంతా చేయాలని. మొత్తం డ్రైనేజ్ ఇక్కడ నుంచి వాటర్ లైన్ వేస్తాము, డైరెక్ట్ గా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పటి నుంచి మీకు వాటర్ స్టాప్ కాదని చెప్పి చాలా ప్రోగ్రామ్ చేసి మన కార్పొరేటర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మొత్తం చూసుకొని మొత్తం చేసిండ్రు. మళ్ళీ కరెక్ట్ గా సేమ్ ఏదైతే మాకు కావాలని మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయిపోయిందండి. అసలు మళ్ళీ చూస్తున్నారు. మాకు 1 గంట నుంచి కరెంట్ లేదు. దీనికి కంపల్సరీ పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. మాకు మేము చాలా రాత్రి నుంచి మాకు అది కరెంట్ లేదండి. ఫస్ట్ థింగ్ కరెంట్ లేదు, పిల్లలకు ఏ కమ్యూనికేషన్ లేదు. స్కూల్కి వెళ్ళాలన్నా అసలు ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి తెలుస్తలేదు. బయట వాళ్ళు మాకు కమ్యూనికేట్ అవ్వట్లేదు, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు ఇక్కడ. అసలు ఎవరిని కోఆర్డినేట్ చేద్దామన్నా కూడా ఏది లేదు ఇక్కడ. ఎట్లా కనబడుతుంది కదండి, ఇక్కడనే మా ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. పిల్లలను తీసుకొని బయట కూర్చుంటున్నాము. ఎవరి ఇంట్లో పంట వచ్చినా ఎవరికి వస్తా టీ వస్తారా, ఏమైనా పెడతారా? మాకు తడిసిపోతున్నాయి. ముసలాన్ని ఏం చేయాల్సింది అన్ని చూడు ఎట్లా అయిపోయినాయో. మా ఇంట్లో కూర్చేసుకొని కూర్చోబెట్టి నా కొడుకులు. ఇప్పుడు ఏం చేయాలి? మేము బయట కూర్చున్నాం కూర్చేసుకొని. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆవేదన, ఈ ప్రాంతంలో రాత్రి నుంచి కూడా కరెంటు కూడా పూర్తిగా స్తంభించిపోయింది. కనీసం పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దయనీయమైన పరిస్థితి నెలకొంది. 2-3 రోజుల పాటు ఇలాంటి దుస్థితి ఈ ప్రాంతంలో ఎదుర్కొంది. కనీసం 2 గంటలు పడిన వర్షానికే ఈ ప్రాంతంలో భారీగా వరద నీరంతా కూడా కాలనీలోకి చేరుతోంది. దీనికి ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలని ఇక్కడ ఉన్న స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కనీసం అధికారులు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు తప్పితే దీనికి పరిష్కార మార్గం కనుగొనడం లేదనేటువంటి స్థానికుల యొక్క ఆవేదన వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రేమతో మురళీ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.